తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు నిన్న ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నాం. అక్కడ ఎర్రకోట మీద మోదీ గారు, ఇక్కడ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు జెండా ఆవిష్కరించి ఇటు రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు, అటు దేశ ప్రజలకు మోదీ గారు శుభాకాంక్షలు తెలిపింది. నిజంగా ఇది సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే సంబరం కాబట్టి, దేశ సంబరం కాబట్టి జరుపుకున్నాం. మరి స్వతంత్ర ఫలాలు కింది స్థాయి ప్రజలకు అందినాయా అంటే ఇంతవరకు కింది స్థాయి ప్రజలకు స్వతంత్ర ఫలాలు అందకపోగా, ఏది ఆశించి అయితే స్వతంత్ర ఉద్యమాన్ని చేసిందో, ఎందుకోసమైతే స్వతంత్ర ఉద్యమం సాగిందో అందుకు విరుద్ధంగా ఈ నాయకులు ఈ దేశాన్ని పాలిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బ్రిటిష్ వాళ్ళు మన సంపదను దోచుకుంటున్నారు, బ్రిటిష్ వాళ్ళ పరాయి పాలనను మనం మగ్గిపోతున్నాం, మన సంపద పోతుంది, మనకు స్వేచ్ఛ లేదు అని ఆనాటి స్వతంత్ర యోధులు, ఆనాటి నాయకులు పరాయి పాలన వద్దని బ్రిటిష్ మీద పోరాడి ప్రాణాలు తెగించి వాళ్ళను వెనక్కి పంపేసి మన స్వతంత్రం తెచ్చుకున్నాం. కానీ ఈరోజు ఏమైతుంది? మెజార్టీ ప్రజలను మైనార్టీ ప్రజలు పాలిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. పరాయి పాలన పోయింది, స్వపాలన వచ్చింది. కానీ పెరియార్ రామస్వామి ఓ మాట అన్నాడు, బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చిపోయింది కానీ ఆ వచ్చిన స్వతంత్రం అగ్రవర్ణాల చేతుల్లోకి పోయింది, ఇది మరీ ప్రమాదం. కాబట్టి వచ్చిన స్వతంత్రం అనేది కంటి తుడుపు చర్య మాత్రమే, అసలు స్వతంత్రం మనం తెచ్చుకోవాలి. ఈ అగ్రవర్ణాల చేతుల్లో నుండి, ఈ ఆధిపత్య కులాల చేతుల్లో నుండి స్వతంత్రాన్ని మనం తెచ్చుకోవాలి, స్వేచ్ఛను మనం అందిపుచ్చుకోవాలని పెరియార్ రామస్వామి గారు అద్భుతమైన మాట అన్నారు. అది ఇప్పటికీ ఇంకా నెరవేరలేదు. అక్కడ తమిళనాడు లాంటి రాష్ట్రంలో మాత్రం వాళ్ళ స్వపాలనలో వాళ్ళనే ఉన్నారు, అక్కడ బీసీలే రాజ్యాధికారంలో ఉన్నారు. 1-2 రాష్ట్రాలలో బీసీలు రాజ్యాధికారంలో ఉన్నారు. కానీ 28-29 రాష్ట్రాలలో బీసీలు, ఎస్సీలు అధికారంలోకి వచ్చిన రోజు, సంపద వాళ్ళ చేతుల్లోకి వచ్చిన రోజు, స్వేచ్ఛను అనుభవిస్తున్నట్టు, వాళ్ళ ఆర్థిక స్వతంత్రాన్ని అనుభవిస్తున్నట్టు, అప్పటి వరకు ఈ అణగారిన వర్గాల ప్రజలు, ఈ పేదలు ఏకమై నిజమైన స్వతంత్రాన్ని సాధించుకోవాలని యూనిస్ ద్వారా మేము మన తెలంగాణ ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాం. ఇందుకోసం